ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉలవపాడు మామిడి మార్కెట్లోకి వచ్చింది. నోరూరించే మధురమైన ఫలం ఈ నెల మొదటి వారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. రైతుల తోట వద్దకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అసలు ఉలవపాడు మామిడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? పంట దిగుబడులు ఎలా ఉన్నాయి? మార్కెట్ ఎలా ఉందో 100 ఎకరాల మామిడిని సాగు చేస్తున్న రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవపాడు మామిడి అంటేనే ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఇక్కడ పండిన బంగినపల్లి రకం విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మామిడి రుచికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ అదే కావాలి అనిపిస్తుంది. 16వ నెంబరు జాతీయ రహదారిపై ఒంగోలు, కావలి పట్టణానికి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో సుమారు 15,000 ఎకరాలలో మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడ బంగినపల్లి, పెద్ద రసాలు, చిన్న రసాలు, బెంగుళూరు, నీలం, కొబ్బరి మామిడి, పునారస్, హిమాం పసంద్ రకాలు సాగు చేస్తారు. ఇక్కడి నేలలు ఎర్రగరప నేలలు కావడంతో మామిడి రుచి బాగుంటుందని చెప్తున్నారు మామిడి సాగు చేస్తున్న రైతు రియాజ్. తనకున్న 8 ఎకరాల్లో బంగినపల్లి మామిడి సాగు చేస్తూనే మరో 90 ఎకరాల మామిడి తోటలను కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం కాయ కోతను కోస్తున్నారు. వచ్చిన దిగుబడిని విజయవాడ, నాగపూర్, ఢిల్లీ, బొంబాయి నుండి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఉలవపాడు నేను మామిడి తోటలో తీసుకుంటా ఉన్నాను, కౌలు కొన్ని తీసుకుంటా ఉన్నాను, కొన్ని ఉన్నాయండి. ఇక్కడ ఉలవపాడు వచ్చేసేలకి మనకు ప్రాముఖ్యత ఏంటంటే బగినపల్లి ఎలా ఉంటుందంటే మనకి బాగా స్వీట్ వస్తుంది. స్వీట్ ఎందుకు వస్తుంది అంటే ఆ కండగల నేల, ఇది మన నేల కండగల నేల అండి, అందుకని బాగా స్వీట్ వస్తుంది. కాయ ఏదంటే 1 కిలో ఉంటుంది, 700 గ్రాములు ఉంటుంది. కానీ ముట్ట ఏంటంటే చిన్నదిగా ఉంటుంది, కండ ఎక్కువగా ఉంటుంది, పిండిలాగా ఉంటుంది, అందుకని ఆ టేస్ట్ వస్తుందండి. కాపు ఎలా ఉంటుంది అంటే మనకి నేల సాయిల్ కనుక మంచి లూజ్గా బాగా గట్టిగా కాకుండా లూజ్గా ఉంటే 3 ఇయర్స్కి వచ్చేస్తుందండి. సాయిల్లో కొంచెం గట్టితనం ఉంటే ఎవరి తొందరగా పోదు కాబట్టి 4 సంవత్సరాలకి అవకాశం ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి కాపు వస్తుంది. ఈ కాపు కూడా ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో కొన్ని తీసేస్తామండి. స్టార్టింగ్లో వస్తే చెట్టు కనుక ఎదుగుదల లేకపోతే కాయ పూత పూసినా పిండి పడినా తుంచేస్తాం. ఆ చెట్టు కొంచెం బలంగా వచ్చిన తర్వాత ఇంకా కాయలు ఆపుకుంటూ వెళ్తామండి. వాటర్ ఉంటుంది కాబట్టి మనకు సరిపోయింది. పెట్టుబడి అసలు మనకు పెట్టుబడి అనేది ఎక్కువ జరిగేది అప్పుడేనండి. మొక్క వేసిన కాడి నుంచి మనకి దుక్కులు కూడా 7-8 సార్లు దుక్కులు ఉంటాయి. గడ్డి ఎక్కువ పెరిగేది కాబట్టి దుక్కులు, ఈ సేద్యము తిరగొట్టడం కూడా 4-5 సార్లు మొక్క తిరగొట్టాలండి. లేకపోతే అది తొందరగా ఏరు తీసుకోదు, లూజ్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వాటర్ కానివ్వండి, అది ఎండ కానివ్వండి. మనకు దాదాపు ఎకరాకి ఒక 30 నుంచి 40 వేలు దాకా పడుతుందండి. ఒక 10 ఎకరాలు సాకోవాలి 4 లక్షలు ఖర్చు అయిపోద్ది. ఫస్ట్ క్రాప్ పెద్దగా రాదండి, ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువ వదిలేస్తుంది మొక్క. మనం కూడా తుంచేస్తాం, ఎక్కువ పడినా కానీ మొక్క మనకు దెబ్బతింటుందని మనం వదిలేస్తాము. ఆ స్టార్టింగ్లో ఎట్లా చేస్తుందంటే ఇప్పుడు ఒక ఎకరా ఉందనుకోండి, ఒక 200 కాయలు, 400 కాయలు, ఒక 10 ఎకరాలు ఉంటే 4,000 కాయలు, 3,000 కాయలు అంతే స్టార్టింగ్. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి 1 by 1 అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోద్ది. మొక్క కూడా పెరుగుతూ ఉంటుంది, దానివల్ల కాపు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఆదాయం ఎక్కువ వస్తుంది. మనకు దాదాపు మొక్క 10 సంవత్సరాలకు వచ్చేలకి 40,000 దాకా వెళ్ళిపోతుంది. 10 ఎకరాలు ఉంటే 4 లక్షలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే కొన్ని నేలలు బాగుండే నేలలు ఉండి, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చెట్టు అయినా కానీ మనకి ఎకరా ₹1,00,000 పెట్టుకుంటున్నారు. ఒక ఎకరా 1,00,000 అయినా కానీ ఎకరాకి 7 నుంచి 8 టన్నులు కాపు వస్తుంది. అది 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ నేల సాయిలు మనకి ఇక్కడ ఉలవపాడు మండలంలో కానివ్వండి, అటు టాప్లో ఉన్నాయి. అక్కడ ఒక 3,000 ఎకరాలు ఉంటుంది. ఆ 3,000 ఎకరం మాత్రం టాప్. 15 సంవత్సరాలు దాటిన చెట్లకి ఎకరాకి 50,000, కనీసం 50,000 అంటే లీస్ట్కి వస్తాయండి. ఇంకా 50 నుంచి పెచ్చు అంటే పైన అంటే వాళ్ళు చేసే యాజమాన్య పద్ధతులు, వాళ్ళు చేసే కొమ్మ కత్తిరింపులు, దానికి ఉన్న డ్రిప్పు, దానికి ఉన్న వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసుకొని 60 నుంచి 70 దాకా కూడా కొంటామండి. పెట్టుబడి వాళ్ళకి మనం ఇస్తామండి. 60,000 70,000 ఇచ్చామంటే 70,000 నుంచి మనకి ఎట్లా ఉంటుందంటే ఎకరాకి వచ్చేసి 30,000 దాకా, 30 నుంచి 40,000 దాకా కూడా కౌలు కాదు. కౌలు 60,000 70,000 ఇస్తామనుకోండి. మనకి ఎక్స్ట్రా పిచికారీ అంటే పిచికారీకి వచ్చేలేకి మందుల రేట్లు బాగా పెరిగిపోయినాయి కాబట్టి పెట్టుబడి దాని కింద మనకి దాదాపు 30 నుంచి 40 దాకా మనకే అవుతుంది. 30,000 టన్నేజీ వరకు చూస్తే తోటలో దీన్ని బట్టి ఉండేది. ఒక 40 చెట్లు కనుక ఉన్నాయంటే 10 చెట్లు ఎట్లా కాయవు, 30 చెట్లే కాస్తాయి. ఆ 30 చెట్లు చెట్టుకు ఒక కింటా కాస్తుంది, 2 క్వింటాలు కాస్తాయి. 2 క్వింటాలు అంటే 200 కేజీలు. మనకి 30 చెట్లు దాదాపు మనం అనుకుంటాం 4 నుంచి 5 టన్నులు 6 టన్నులు అలాగనుకుంటాం. టన్ను రేటు మన రేటు అక్కడ ఎట్లంటే రేటు ఉలవపాడు అనేలకి కొంచెం బయట 30,000 ఉంటే ఇక్కడ 40,000 తక్కువ ఇవ్వరు. 10,000 వేరియేషన్ ఉండాల్సిందే. ఇంకేదన్నా మార్కెట్ బాగుంది అంటే 60 నుంచి 70 పోవచ్చు, 50 పోవచ్చు. ప్రజెంట్ 50 నుంచి 60 దాకా ఉన్నాయండి. ఇప్పుడైతే కాయలు కోస్తున్నాం కానీ మిగతాదంతా చూసుకుంటే కనుక
ఇప్పుడు మనకు 50,000 అమ్ముతుంది, ఇప్పుడు 5 టన్నులు కాసినాయి, 5 25 2.5 లక్షలు వస్తాయి. మన ఖర్చు పోవడం ₹1,00,000 గ్యారంటీ మిగిలాలి లెక్క అయితే. ఏదన్నా ప్రకృతి సహకరించకపోతే రైతు నష్టపోవడం గ్యారంటీ. మా తోట బాగుంది కాబట్టి ఇప్పుడు మాదొక తోట ఉందంటే 12 ఎకరాలు. 12 ఎకరాలు వచ్చేసి నేను తీసుకున్నది 9 లక్షలు, 4 లక్షలు ఖర్చు పెట్టాను, 13 లక్షలు అయింది. మేము ఈ మధ్య 17 లక్షలకి అమ్మేసాం, అంటే 4 లక్షలు. అలా కొన్నిసార్లు ఏదంటే అమ్ముకుంటూ వెళ్తాం. మాకు తరచుగా ఎదురే ఇబ్బందులు ఏంటంటే వర్షాలు తక్కువ పట్టడం ఒక్కోసారి, వర్షాలు ఎక్కువ పట్టడం ఒక్కోసారి, ఈ రెండిట్లో చాలా తేడా వస్తుంది. మనకి ఎక్కువ ఏదంటే ఈ మధ్య జరుగుతుంది ఏంటంటే త్రిప్స్ అంటే తామర పురుగు. అయితే సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది, కొన్ని వేలు లక్షల్లో ఉంటుంది ఒక పూతకు వచ్చేసి. దాని మటుకు అంటే దాన్ని చంపే మందు ఇప్పటికి ఎవరు తయారు చేయలేదండి. అసలు దాని మందు కనుక తయారు చేస్తే ఇంకా ఫీల్డ్ కాపు బాగా వస్తుంది. అది పడినప్పుడు తోటలకు చాలా వరకు ఖాళీ అయిపోయినాయి, మొత్తం చాలామంది వదిలేసుకుని కూడా వచ్చేసారు. దాన్ని పిచికారీ చేసినా అది పోదు. నివారణ కోసం ఏమి లేదండి, యాజమాన్య పద్ధతులుగా మనం ఏం చేస్తే ఏంటంటే కొంచెం వెంటిలేషన్ బాగా రావడానికి పైన కొమ్మలు కొట్టేసి లోపలంతా కత్తిరింపులు చేసుకొని కింద కూడా ఎక్కువ అంటే పాస్పేట్, యూరియా కొద్ది శాతం తగ్గిస్తామండి. యూరియాలో ఏంటంటే తీపితనం ఉంటుంది కాబట్టి ఆ తీపితనానికి ఎక్కువ వస్తుంది అది. అందుకని యూరియా తగ్గిస్తున్నాము, వెంటిలేషన్ కూడా బాగా చూస్తున్నాము. అయినా కానీ అది అంటే కంట్రోల్ అవ్వట్లేదు. అంటే దానికి మందు లేదు, సరైన మందు అది చనిపోయే మందు తయారు చేయలేదు. తయారు చేస్తే మంచిది. ఇక్కడి మామిడి తోటలకు ఎకరాకు దాదాపు 50 నుండి 70,000 కౌలు చెల్లిస్తారు. పెట్టుబడి మరో 10 నుండి 20,000 ఖర్చవుతుంది. ఎకరాకు సరాసరి 5 టన్నుల దిగుబడి వచ్చినా హోల్సేల్ గా టన్ను ధర 50 నుండి 60,000 చెల్లిస్తున్నారు వ్యాపారులు. అంటే 100 ఎకరాలపై దాదాపు 500 టన్నుల మామిడి దిగుబడి వచ్చినా ₹2,50,00,000 ఆదాయం వస్తోంది రైతుకు. పెట్టుబడి ₹1,00,00,000 పోయినా 1,00,00,000 పైనే నికర ఆదాయం పొందుతున్నారు రైతు రియాజ్.